ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీ అభ్యర్థి వంగా గీతపై దాదాపు 70,000 మెజార్టీతో గెలుపొందారు. ఏపీలో తెలుగుదేశం సారథ్యంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుని అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గెలిచిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద భారీగా అభిమానులు చేరుకుని సంబరాలు చేసుకుంటున్నారు. అక్కడికి వచ్చిన అభిమానులను చూసిన పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెస్నేవా ఎమోషనల్ అయ్యారు. అభిమానులకు, ప్రజలకు అభివాదం చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ విజయానికి కారణమైన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆమెతో పాటు పవన్ కళ్యాణ్ కుమారుడు అఖిరానందన్ కూడా అక్కడ ఉన్నారు. తమ ఇంటికి చేరుకున్న అభిమానులకు ఆయన అభివాదం చేయడంతో పాటు కృతజ్ఞతలు కూడా తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక 2 చోట్ల నుండి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ 2 చోట్ల కూడా ఓడిపోయారు. అసెంబ్లీలో అడుగుపెట్టలేకపోయారు. దీంతో పార్టీ శ్రేణుల్లోనూ నిరాశ వ్యక్తమైంది. అయితే ఈసారి పిఠాపురంలో బంపర్ మెజార్టీతో గెలుపొందారు.